నమస్తే మిత్రులు, వెల్కమ్ టు మై ఛానల్. మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయో చూడండి. మీకు మీరే గమనించండి ఎంత బాగా పూలు వస్తున్నాయో. అయితే మనం ఏం చేసినామంటే మొత్తం ఒక 20 రోజుల ముందట మొత్తం ఆకులన్నీ రుబ్బేసినామండి. ఆకులన్నీ రుబ్బేసిన తర్వాత మనం కొంచెం ఎరువిచ్చినాం. మన దగ్గర తెలుసు కదా, మనం పశువుల పేడనే ఇస్తాం. వేర్ల కాడ కొంచెం గుల్ల వేసేసి పశువుల పేడ ఇచ్చేసినాం. ఇది ఇటు వాటర్ టన్నులు ఉందండి, వాటర్ డబ్బులు ఉంది. కొద్దిగా 40 లీటర్ల వాటర్ డబ్బాలు ఉంది. అయితే మనం ఈ బిన్నును మారుద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ సమ్మర్లో పూలు పూసిన తర్వాత మారుస్తా. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మొత్తం చూడండి, ఒక్కొక్కటి చూడండి 5 మొగ్గలు 6 మొగ్గలు అయితే ఉన్నాయి. అయితే ఈ 6 మొగ్గలు 5 మొగ్గలు రావడానికి కారణం ఏంటంటే మనం మొత్తం ప్రూన్ చేసేసినాం. ప్రూన్ చేసేసిన తర్వాత మనం వీలైతే మండలు కూడా కట్ చేసుకోవచ్చు. అన్ సీజన్లో మనం మండలు కూడా కట్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి. కొంచెం గుప్పడంత ఎరువిస్తే సరిపోతుంది. మల్లె మొగ్గలు అయితే ఇట్లా పూలు వస్తాయండి. ఎంత బాగా రెండు చెట్లు ఉన్నాయనుకోండి, ఇంత చూడండి ఎట్లా బాగా పూలు వస్తున్నాయి. ఇంకొక వారం రోజులు అయితే ఇంకా బాగా పూలు వస్తాయండి. పూలు పూసిన తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా ఇట్లా చేసేసుకోవాలి. రిపీటెడ్ కూడా మనం మొక్కలను ఆకులన్నీ రుబ్బేసి మళ్ళీ పూలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు వస్తూనే ఉంటాయండి. నేనైతే ఇదే విధానంలో ఫాలో అయినా. కొంచెం ఎండు కొమ్మలు కనబడ్డాయి అనుకోండి, ఇట్లా ఎండు కొమ్మలు కనబడితే మాత్రం ఇరిసేయాలండి. ఇరిసేసిన తర్వాత మనకు కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి. కొత్త చిగుళ్ళు వచ్చేసి మనం మొగ్గలు అయితే వస్తాయండి. ఇదే విధానంలో నేనైతే ఫాలో అయినా కాబట్టి ఎంత మంచిగా పూలు వస్తున్నాయి. ఒక్కొక్క కాడ 5 మొగ్గలు ఉన్నాయి చూడండి మీరే. 5 6 మొగ్గలు ఉన్నాయి. గుత్తులుగా మొగ్గలు అయితే వస్తున్నాయండి మనకు. ఈ చెట్టు బాగుంది మనకైతే. దయచేసి మన ఛానల్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటా. బై.